आनंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी निर्धूताखिल दोष पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षांते। కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం మాగడి రోడ్లో శ్రీ అంగాళ పరమేశ్వరి ఆలయం నెలకొని ఉన్నది. నగరం నడిబొడ్డున కోలాహలంగా ఉండే ప్రదేశంలో నిర్మితమై ఉన్నది. భక్తులను అన్ని వేళలా అనుగ్రహిస్తూ శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి కొలువు తీరి ఉన్నది. नानारत्न विचित्र भूषणकरी हेमांबराडंबरी मुक्ताहार विडंबमान विलसद्वक्षोज कुंभांतरी काश्मीरागरुवासितांगरुचिरा काशीपुराधीश्वरी भिक्षांतेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी भिक्षांतेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी। శ్వేతవర్ణం కట్టడం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శాంతికి చిహ్నం తెలుపు వర్ణం. ఈ వర్ణంలో నిర్మితమైనందున ఆలయ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి నామస్మరణతో ఆలయం అణువణువు పునీతమవుతుంది. कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी भिक्षांतेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी। कैलासाचलकन्दरालयकरी गौरी उमाशांकरी कौमारी निगमार्थगोचरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षांतेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी भिक्षांतेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी। అమ్మవారి లీలలో చిత్ర విచిత్రం. ఏ భక్తుడిని ఏ రూపంలో కరుణిస్తుందో, ఏ సత్కార్య సంకల్పం కలిగించి తరయింపజేస్తుందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. ఇదే కోవలో అమ్మవారు ఓ భక్తుడిని ప్రేరేపించి ఆలయం నిర్మింపజేసింది. ఓ భక్తుడి స్వప్నంలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించింది. ఆ భక్తుడు బెంగళూరులో ఉన్న నగరవాసులందరితో కలిసి భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించారు. 2000 సంవత్సరంలో ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. బెంగళూరు నగరంలో నివాసముంటున్న కొందరు భక్తులు కలిసి ఈ ఆలయం నిర్మింపజేశారు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.